హాయ్ హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రం. ఓకే, ఈరోజు మళ్ళీ ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలామంది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఒకటే, నేను వీడియో చేస్తున్నాను అని అంటే చాలామంది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానంగానే నేనైతే వీడియోలు చేస్తూ ఉన్నానండి. ఓకే, ఈరోజు మనము ఆల్రెడీ తమ్మునేలు చూసి వచ్చే ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. టీజీ టెట్ యూజీసీ నెట్ ఈ రెండిట్లలో ఏది ప్రిపేర్ అయితే బెటర్ అనేటువంటి ప్రశ్నలు అనేక మంది విద్యార్థుల నుంచి అయితే వస్తూ ఉన్నాయి. ప్రకారం టీజీ టెట్ యూజీసీ నెట్ ఈ రెండు విద్యారంగానికి సంబంధించినవే, కానీ లక్ష్యాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అదేవిధంగా ఉపయోగము కూడా పూర్తి భిన్నంగా ఉన్నది, విద్యార్హత కూడా పూర్తి భిన్నంగా ఉన్నది. ఎందుకంటే రెండు నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినాయి. టీజీ టెట్ నోటిఫికేషన్, యూజీసీ నెట్ నోటిఫికేషన్. చాలామంది అభ్యర్థులలో ఒక గందరగోళం, టెట్ ప్రిపేర్ కావాలన్నా నెట్ ప్రిపేర్ కావాలన్నా, నెట్ ప్రిపేర్ అయితే లాభాలేంది, టెట్ ప్రిపేర్ అయితే లాభాలేంది. అసలు ఈ రెండింటికి విభిన్నమైనటువంటి కాంబినేషన్. అసలు ఇది దీన్ని తీసుకొని ఎట్లా వీడియో చేస్తున్నాం అంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయాల్సి వచ్చిందండి. అసలు టీజీ టెట్కు సంబంధించి ముందుగా తెలుసుకుందాం, తర్వాత యూజీసీ టెట్ తెలుసుకొని ఈ రెండింటిని కంపారిజన్ చేసి ఏది బెటర్ అయితే బాగుంటుంది అనేది నేను ముందుగా మీకైతే చెప్తాను. ఓకే, ముందుగా టీజీ టెట్కు సంబంధించి తెలంగాణ టెట్కు సంబంధించి, తెలంగాణ టెట్ అని అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దాంట్లోనే ఉంది. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడానికి అర్హత పరీక్ష ఇది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, మరిగా దీని యొక్క లక్ష్యం ఏంది అంటే స్కూల్ టీచర్. లక్ష్యం ఏంటంటే స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా కావచ్చు, హై స్కూల్ టీచర్ అయినా కావచ్చు, అదేవిధంగా గురుకులాలలో టీజీటీ ఏదైనా స్కూల్ టీచరే కాబట్టి ఈ పోస్టులకు అర్హత సంపాదించుకోవడం కోసము ఇది లక్ష్యం. టీజీ టెట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఓన్లీ కేవలము అర్హత పరీక్షే కాకుండా డిఎస్సిలో ఈ మార్కులు కలపడము జరుగుతుంది. ఇది ఒకటి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మిగతా ఎలిజిబిలిటీ టెస్టులు చూసినట్లయితే ఆ మార్కులను కలపరు, ఇక్కడ టెట్లో వచ్చినటువంటి మార్కులను డిఎస్సిలో కలుపుతారు. ఎందుకంటే 20% టెట్లో వచ్చినటువంటి మార్కులు, 80% డిఎస్సి రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు కలిపే ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇది కేవలం రాత పరీక్షే కాకుండా డిఎస్సిలో మార్కులు కలిసేటువంటి ఒక పరీక్షగా కూడా మీరు గమనించాలి. ఇది టెట్. తర్వాత ఇది లెవెల్ ఏంది అని అంటే, స్థాయి ఏంది అని అంటే, అది అర్హత పరీక్ష స్థాయి ఏందని అంటే స్టేట్ లెవెల్, కేవలము తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పనికి వస్తుంది, వేరే రాష్ట్రానికి ఈ టెట్ అనేటువంటిది పనికి రాదు. నెక్స్ట్ ఉపయోగం ఏందని అంటే డిఎస్సి రాసుకోవడానికి అర్హత పరీక్ష అంటే స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, హెచ్జిటి రాసుకోవచ్చు, అదేవిధంగా మున్సిపల్ స్కూల్లో టీచర్గా రాసుకోవచ్చు, అదేవిధంగా గురుకుల పాఠశాలకు రాసుకోవచ్చు, మోడల్ స్కూళ్ళలో కూడా రాసుకోవచ్చు. అంటే పేపర్ 1 అర్హత పొందినటువంటి వాళ్ళు, పేపర్ 1 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, మరి పేపర్ 1 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు హెచ్జిటి పరీక్ష రాసుకోవచ్చు. పేపర్ 2 క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎస్ఏ రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి టీజీటీ రాసుకోవచ్చు, అదేవిధంగా గురుకులాలలో ఉన్నటువంటి టీజీటీ రాసుకోవచ్చు. ఓకే, ఇది ఉపయోగం. క్వాలిఫికేషన్ ఏంటంటే విద్యార్హత ఏంటి అంటే పేపర్ 1కు ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. అదేవిధంగా పేపర్ 2కు ఏదైనా ఒక డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉండాలి. అదేవిధంగా తెలుగు వాళ్ళకైతేనేమో టీపీటీ ఉండాలి. అదేవిధంగా హిందీ వాళ్ళకైతే హెచ్పిటి, అదేవిధంగా ఉర్దూ వాళ్ళకైతే యూపీటీ అనేటువంటిది ఉండాలి. ఇది విద్యార్హత. ఒకవేళ ఇక డిగ్రీలో సబ్జెక్టు లేనటువంటి వాళ్ళు తెలుగు చేస్తారు, ఎంఏ తెలుగు చేస్తారు, అది తర్వాత. మరి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే పేపర్ 1కు పేపర్ 2కు ఇది టీజీ టెట్కు సంబంధించి. ఓకే, తర్వాత ఇప్పుడు యూజీసీ నెట్కు వద్దాం. యూజీసీ అని అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నెట్ అని అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది కూడా అర్హత పరీక్షే. ఈ అర్హత పరీక్షలో పాస్ అయితే
మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, దానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి పేరు ఉన్నది. మరి అదేవిధంగా గురుకులాలలో పనిచేసేటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, అది డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అనేటువంటి పేరు ఉన్నది. ఓకే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పరీక్ష కేవలము. అదేవిధంగా పిహెచ్డిలో ప్రవేశం పొందడానికి కూడా నెట్ అనేటువంటిది అర్హత. అంటే మూడింటికి ఉపయోగపడుతుంది ఇక్కడ. డిగ్రీ కాలేజీలలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుకు అర్హత, ఎలిజిబిలిటీ అంటే రాసుకోవడానికి అవకాశం నెట్ క్వాలిఫై అయితే. యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత, అదేవిధంగా పిహెచ్డిలో ప్రవేశం పొందడానికి అర్హత. అంటే మూడిట్లల్లా మూడు పోస్టులు కానివ్వండి, ప్రవేశం కానివ్వండి, ఆ మూడిటికి అర్హత పరీక్ష ఇది నెట్ పరీక్ష. ఓకే, మరి ఇక స్థాయి ఏంది? నేషనల్ లెవెల్. అది ఇక్కడ టెట్ ఏంది? స్కూల్, ఇది స్టేట్ లెవెల్. ఓకే, ఈ తర్వాత ఉపయోగం ఏంది? యూనివర్సిటీలలో, అదేవిధంగా డిగ్రీ కాలేజీలలో, పీజీ కాలేజీలలో అధ్యాపక ఉద్యోగాలకు ఇది అవసరము నెట్. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రాసుకోవాలని అనుకుంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెట్ క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా పీజీ కాలేజీలలో కూడా ఉద్యోగానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెట్ క్వాలిఫై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఈ నెట్ అనేటువంటిది అవసరపడుతుంది. మరి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే, మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా ఒక పీజీ కలిగి ఉండాలి. పీజీలో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 55% మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి అదేవిధంగా ట్రాన్స్జెండర్ వాళ్ళకు 50% మార్కులు ఉండాలి. ఇక్కడ బీఈడీ అవసరం లేదు. నెట్ పరీక్ష రాయాలంటే బీఈడీ అవసరం లేదు. ఎవరైతే బీఈడీ లేకుండా, వినాలి, ఎవరైతే బీఈడీ లేకుండా పీజీ కంప్లీట్ ఒక పీజీ మాత్రమే చేసినటువంటి వాళ్ళు మాత్రము నెట్ పరీక్ష రాయాలి. ఇంకా వాళ్ళకు టెట్ అవకాశం లేదు. అంటే బీఈడీ లేకుండా కేవలం పీజీ మాత్రమే చదివి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా నెట్ను ఎంచుకోండి. ఇంకా నెట్ టైం ఉందా అంటే ఉన్నది. ఇలా మనకు లాస్ట్ డేట్, ఈరోజు లాస్ట్ డేట్ 12వ తారీఖు కాబట్టి ఈరోజు అప్లై చేసుకోవచ్చు. నెట్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి. అంటే ఓన్లీ పీజీ మాత్రమే ఉండి బిఎడ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు యూజీసీ నెట్ రాసుకోవచ్చు. ఇక్కడ బీఈడీ ఉండి మరి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని టెట్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటికి విభిన్నం ఉన్నది. ఏంది అని అంటే, మీరు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగం మీద ఆసక్తిగా ఉంటే టెట్ రాయండి. అంటే పీజీ చేసి ఉన్నా కానీ, బీఈడీ చేసి ఉన్నా కానీ, పీజీ బీఈడీ ఏది చేసి ఉన్నా కానీ మీరు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు మరి పాఠాలు చెప్పాలి, ఉద్యోగం చేయాలి అని అనుకుంటే తప్పనిసరిగా టెట్ రాయండి. లేదు, ఉన్నత విద్య మీద, పరిశోధన మీద, అంటే రీసెర్చ్ మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పీజీ చేసి ఉండి బీఈడీ చేసి ఉన్నా కానీ నెట్ రాయండి. నేను చిన్నపిల్లలకు చెప్పలేను, నా లెవెల్ డిగ్రీ కాలేజు, పీజీ కాలేజు, యూనివర్సిటీలలో చెప్పడానికి నాకు ఆసక్తి ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళు టెట్ కాకుండా నెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నెట్ క్వాలిఫై అయితే రేపు లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులలో ఎగ్జామ్ రాసినప్పుడు ఈ నెట్లో వచ్చినటువంటి మార్కులు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడు. ఈ మార్కులు అనేటువంటి కలవవు. ఇక్కడ టెట్లో వచ్చినటువంటి మార్కులు రేపు మీరు డిఎస్సి ప్రిపేర్ అయిన, డిఎస్సి కానివ్వండి, టీజీటీ కానివ్వండి, ఏ పోస్టుకైనా కానీ పరీక్ష రాసినప్పుడు ఆ రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులు ఈ టెట్లో వచ్చినటువంటి మార్కులను కలిపి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ నెట్ అనేటువంటిది కేవలం అర్హత పరీక్ష. ఇక్కడ టెట్ అనేటువంటిది ఈ టెట్ మార్కులు డిఎస్సిలో కలవడం జరుగుతుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉన్నత విద్య మీద, డిగ్రీ ఆ పైన విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఆసక్తి ఉంటే నెట్ రాయండి. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో
స్కూల్ టీచర్ మీద ఆసక్తి ఉంటే టెట్ రాయండి. మరి ఏదైనా ఒకటి అంటే ఇప్పుడు చాలా మంది పీజీ చేసినటువంటి వాళ్ళు బీఈడీ చేస్తుంటారు, కొంతమంది బీఈడీ చేయనటువంటి వాళ్ళు ఉంటారు. ఇక అటువంటి వాళ్ళు ఇక దీనికే పూర్తిగా ప్రిపేర్ కాండి. మరి ఏంది సార్ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నదా? టెట్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి అవకాశం ఉన్నది. డిగ్రీ కాలేజీలో లెక్చరర్ నోటిఫికేషన్ ఉన్నదా? నెట్ అయిపోయాక ఉండడానికి అవకాశము ఉన్నది. ఓకే, అంటే ఈ రెండు నోటిఫికేషన్లు అనేటువంటిది డిఎస్సి లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేటువంటిది జూలై లేదా ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో రావడానికి అయితే అవకాశము కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ టెట్ ఇంతవరకు రాయనటువంటి వాళ్ళు ఉంటారు చూసినావా, బీఈడీ చేసి కొత్తగా బీఈడీ చేసి టెట్ రాయనటువంటి వాళ్ళకు ఉన్నత విద్య మీద పరిశోధన మీద ఆసక్తి లేదు అని అనుకోండి, టెట్ రాయండి. బీఈడీ లేదు, ఏం లేదు, నా టార్గెట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నా టార్గెట్ అనుకునేటువంటి వాళ్ళు నెట్ రాయండి. నేను పిహెచ్డి చేయాలి, యూనివర్సిటీలో పరిశోధన మీద నాకు చాలా ఆసక్తి ఉన్నది, రీసెర్చ్ మీద చాలా ఆసక్తి ఉన్నది, నేను కొత్త అంశాలను కనుగొనాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు నెట్ రాయండి. ఈ రెండు నోటిఫికేషన్లు ఒకే రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అర్హత పరీక్షల నోటిఫికేషన్లు ఒకటేసారి వచ్చినాయి. రేపు ఉద్యోగాల ఎంపిక కోసము జరిగేటువంటి నోటిఫికేషన్లు కూడా ఒకేసారి రావడానికి అయితే అవకాశము కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీకు ప్రభుత్వ టీచర్గా ఆసక్తి ఉంటే టెట్ వైపు వెళ్ళండి. నేను 1-10 సార్లు చెప్తా ఉన్నాను. లేదు, ఉన్నత విద్య మీద పరిశోధన మీద ఆసక్తి ఉంటే నెట్ వైపు వెళ్ళండి. మరి మనం పోస్టుల సంఖ్యను బట్టి కూడా చాలా మంది టెట్ వెళ్ళాలా, నెట్కు వెళ్ళాలన్నా, డిఎస్సికి వెళ్ళాలన్నా, డిఎల్కి వెళ్ళాలా అని అనుకుంటా ఉంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పోస్టుల సంఖ్య కాదు, ఆసక్తి ఏది ఉంటే వెళ్ళండి. పోస్టుల సంఖ్యను బట్టి కూడా ఈ డిఎస్సిల పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అటువైపు వెళ్తారు, తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇటువైపు వస్తారు. అంటే అట్లా రావచ్చు, బట్ అన్ని సార్లు అది కుదరకపోవచ్చు. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఏది ఆసక్తి ఉంటే అది వెళ్ళండి. మరి ఏది ఆసక్తి ఉంటే అది వెళ్ళడానికి నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు అనేటువంటిది కూడా ప్రశ్న రావచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పాను, ఉపయోగాలు చెప్పాను, లక్ష్యాలు చెప్పాను, విద్యార్హతలు చెప్పాను. కాబట్టి ఈ విద్యార్హతల ఆధారంగా ఆసక్తిని బట్టి ఏది బెటర్ అయితే అటువైపు వెళ్ళడము మంచిది అనేటువంటిది నేనైతే సూచన అయితే ఇస్తా ఉన్నాను. ఓకేనా? రైట్. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ పెట్టండి. ఓకే, నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను రాబోయేటువంటి కాలంలో లైవ్ అనేటువంటిది ఇవ్వడము జరుగుతుంది. ఆ లైవ్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే లైవ్ చాట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సమాచారం నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, మీకు ఉపయోగపడితేనే లైక్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్స్ చేయండి. ఎందుకంటే చాలా మంది చదువులు చదివారు కానీ ఎటువో వాళ్ళు తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి నేను వీటన్నిటిని గమనించి రోజుకొక వీడియో అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి నా సూచనలను, సలహాలను స్వీకరించి విజయపదాన నడవాలని ఆశిస్తూ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.